తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే జోష్తో అధికారం చేపట్టిన వెంటనే ఎంపీ ఎన్నికలకు సిద్ధమన్నట్లు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను సైతం ప్రకటించింది. అలా వారిని నియమించి 3 నెలలు పూర్తి కాకముందే మార్చేసింది. రీసెంట్గా కొన్ని స్థానాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ కొత్త లిస్టు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పు వెనుక వ్యూహం ఏంటి? గెలుపు కోసం పార్టీ హైకమాండ్ రచిస్తున్న స్కెచ్ ఏంటి? అసలు టీ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలేంటి? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా అభ్యర్థుల ప్రకటన, ప్రచార సభలు, సమావేశాలు ఓ పక్క జరుగుతుంటే, మరోవైపు జాతీయ పార్టీలు పార్లమెంటుల వారీగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ముందు 3 నెలల క్రితమే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించింది. పట్టుమని 3 నెలలు కూడా కాకముందే ఇప్పుడు ఆ పార్లమెంటు ఇన్ఛార్జీలను మార్చింది. దీంతో హస్తం పార్టీలో పార్లమెంటు ఇన్ఛార్జీలను మార్చడానికి కారణం ఏంటనే చర్చ జోరుగానే సాగుతోందట. ఇప్పటికే ప్రకటించిన వారిని ఇప్పుడెందుకు మార్చాల్సి వచ్చిందోననే టాక్ మొదలైందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు ఎన్నికలకు కూడా సిద్ధమన్నట్టు పార్లమెంటుల వారీగా ఇన్ఛార్జీలను, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించింది. అయితే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను కొనసాగిస్తూనే పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రం నియమించిన ఇన్ఛార్జీల్ని మార్చింది. గత ఏడాది డిసెంబర్లో పార్లమెంటుల వారీగా నియమించిన ఇన్ఛార్జీల్లో ఆదిలాబాద్కు సీతక్క, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, నిజామాబాద్ జీవన్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజేంద్రసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ హైదరాబాద్ భట్టి విక్రమార్క, చేవెళ్ల మహబూబ్నగర్ రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ సురేఖ, మహబూబాబాద్ ఖమ్మం నియోజకవర్గాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇందులో 3 నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇక రీసెంట్ గా ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, వరంగల్ కు ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ కు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ కు కొత్వాల్, సికింద్రాబాద్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ కు జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్ కు జూపల్లి కృష్ణారావు, చేవెళ్లలో వేం నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కు కొండా సురేఖ, నిజామాబాద్ నియోజకవర్గానికి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ కు సీతక్క, జహీరాబాద్ దామోదర రాజేంద్రసింహలను నియమించింది. అయితే రెండో లిస్టులో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ మినహా మిగతా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. డిసెంబర్లో నియమించిన ఇన్ఛార్జీల లిస్టులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు 2 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఏ పార్లమెంటు స్థానానికి కూడా రేవంత్, భట్టి విక్రమార్కలు లేరు. అయితే దీనిపై గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీరిద్దరూ తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ముందుగా నియమించిన 2 స్థానాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంటు స్థానాల్లో వీరిద్దరూ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 2 పార్లమెంటు స్థానాల నుంచి తప్పుకొని రాష్ట్రమంతటా తిరిగేలా అధినేతలు ప్లాన్ చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన విధంగా ఎంపీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాలు గెలిచేందుకు వ్యూహం రచిస్తున్నారట. ఇలా తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చి కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా వీరిరువురు అడుగులేస్తున్నారు.